20 years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనాలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్ మనం చూస్తూనే ఉంటాము. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే టాప్ 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఒకవేళ నేను అడిగితే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే అసలు ఫస్ట్ యావరేజ్గా అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా యావరేజ్గా బాగానే రిటర్న్స్ ఇస్తాయి. యావరేజ్గా చూసుకుంటే 15% నుంచి 20% మధ్యలో పర్ యానం వేరీ ఉంటూ ఉంటుంది. సో అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఫండ్ బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ అది తగ్గిన ఇంకో దానిలో అవుతుంది. అలా ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా టాప్ బెస్ట్ ఏ ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఉంది. దానిలో కూడా కొన్ని ఫండ్స్ విపరీతంగా పెరుగుతుంటాయి, కొన్ని ఫండ్స్ డౌన్ అవుతూ ఉంటాయి. సో అలా ఆ ఫండ్ బట్టి ఆ ఫండ్లో ఉన్న కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటాయి. ఆ పర్ఫార్మెన్స్ మారుతూ ఉంటుంది. సో ఇదేంటంటే పాస్ట్ టైమ్స్లో జరిగింది చెప్తున్నాం, ఫ్యూచర్లో కూడా జరగచ్చు జరగకపోవచ్చు. కాబట్టి మీరు పాజిటివ్గా తీసుకొని ఒక ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఇప్పుడు టాప్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీని ఏఎం వచ్చి దాదాపు 8,000 కోట్లు ఏఎం. సో కరెంట్ వాల్యూ వచ్చి 13.75 lakhs ఉంది. రిటర్న్ వచ్చి 33% రిటర్న్ లాస్ట్ ఇయర్ మీద ఇచ్చింది. సో ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ఎండ్ ఫండ్ అనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇది. దాని తర్వాత చూసుకుంటే ఎస్బీఐ పిఎస్యు ఫండ్. పిఎస్యు ఫండ్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇది. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పిఎస్యు బ్యాంక్స్ మంచి ర్యాలీ నమోదు చేస్తున్నాయి. వాటి ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి. ఇది కూడా ఏఎం వచ్చి 5,000 కోట్లు ఏఎం ఉంది. అలాగే కరెంట్ వాల్యూ వచ్చి 13.42 lakhs ఉంది. అలాగే ఇప్పుడు రిటర్న్ వచ్చి 32% రిటర్న్స్ దాకా ఇచ్చారు. సో ఇది కూడా ఓపెన్ అండ్ ఫండే. సో దీనిలో కూడా మీరు 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది రెండో కంపెనీ. మూడోది వచ్చి ఇన్వెస్కో ఇండియా పిఎస్యు ఈక్విటీ ఫండ్. ఇది కూడా పిఎస్యు బ్యాంక్స్ నుంచే వస్తుంది. ఈ కంపెనీ వచ్చి ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్. వీళ్ళు కూడా దాదాపు 1,500 crores ఏఎం ఉంది. ఇది కూడా రిటర్న్ 33% దాకా ఇచ్చింది. సో దీనిలో కూడా అంతే, ఇది కూడా ఓపెన్ ఎండ్ ఫండే. దాని తర్వాత వచ్చి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. సో మోతీలాల్లో మిడ్ క్యాప్ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇది దాదాపు ఏఎం వచ్చి 30,000 crores ఏఎం ఉంది. కరెంట్ వాల్యూ 13.4 lakhs ఉంది. అలాగే రిటర్న్ వచ్చి 32% రిటర్న్. సో ఇప్పుడు జనరల్గా నేను మీకు చెప్పింది 15% రిటర్న్. ఈ కంపెనీలు దాదాపు 30% రిటర్న్స్ ఇస్తున్నాయి. అలాగే బంధన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇప్పుడు ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇందాక ఫస్ట్ది కూడా ఐసిఐసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండే ఉంది. ఆ తర్వాత పిఎస్యు బ్యాంక్స్, ఈ రెండు బాగా ఫండ్స్ గ్రో అవుతున్నాయి. ఇందులో కూడా 1,600 crores ఇన్వెస్ట్మెంట్ ఏఎం ఉంది. రిటర్న్ వచ్చి 31% రిటర్న్ ఇస్తున్నారు. అలాగే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కూడా 28,000 crores స్మాల్ క్యాప్ ఫండ్లో ఉంది. అది 31% రిటర్న్ ఇచ్చింది. తర్వాత ఫ్రాంక్లిన్ వచ్చి బిల్డ్ ఇండియా ఫండ్. ఇది వచ్చి 2,700 crores ఏఎం ఉంది. సో వీళ్ళు కూడా 30% రిటర్న్ ఇచ్చారు. సో ఇలా మనంత టాప్ 6 తీసుకుంటే యావరేజ్గా 30% రిటర్న్ అనేది అబ్నార్మల్ గ్రోత్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో బాగా వచ్చినట్టు, ఎందుకంటే ఆ కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగా చేసాయి కాబట్టి ఇవి మంచి ప్రాఫిట్స్ ఇవ్వగలిగింది. అయితే ఇదే మళ్ళీ రెగ్యులర్గా వస్తుందా లేదా అని చెప్పలేము. సో కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి మీరు. సో మీరు ఒక నాలెడ్జ్ కోసం ఇది తీసుకోండి. బట్ లాంగ్ టర్మ్లో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ మనకి సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. ఓకే. సో చాలామంది బేసిక్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్. అవునండి, అవునండి, హెల్ప్ఫుల్. చాలామందికి ఏంటంటే దీనిలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయాలి, సో అని చూసుకుంటారు. మీరేంటంటే ఈజీ వే ఏంటంటే మీకు 500,000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపి మోడ్ ఉంది, అంటే మంత్లీ ఎస్ఐపి లాగా చేసుకోవచ్చు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లోనే మీకు మ్యూచువల్ ఫండ్ కూడా ఇప్పుడు ప్రతి బ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో వాటిల్లో కూడా మీరు బయింగ్ చేసుకోవచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్లో డైరెక్ట్ అని ఉంది, గ్రోత్ అని ఉంది. డైరెక్ట్ అంటే ఏంటంటే
ఇప్పుడు మనం థర్డ్ పార్టీ నుంచి తీసుకోవటాన్ని డైరెక్ట్ అంటాం. గ్రోత్ ఫండ్ అంటే మనం మనమే డైరెక్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం. దానివల్ల ఏంటంటే కమిషన్స్ అవన్నీ ఉండవు. కాబట్టి మీకు నాలెడ్జ్ ఉండి ఓకే ఈ కంపెనీ బాగుందంటే ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా పర్చేస్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు నచ్చినవి ఏవైనా ఉంటే ఆ ఇన్వెస్కో సపోజ్ అని అనుకోండి, invesco.com కొట్టేసి ఆ ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో సెలెక్ట్ చేసుకొని ఏ ఫండ్ కావాలి, ఎంత ఎస్ఐపి చేసుకోవాలంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏంటంటే ఎక్స్పెన్సెస్ రేషియో బాగా తగ్గుతుంది. లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే మీకు మంచి అసెట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలని చాలా చక్కగా మన వ్యూవర్స్ అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.